ఇక ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే 30 ఏళ్ల కళను మేము సహకరించుకున్నామంటూ కళ సాకారం కాలే. సహకరించుకున్నాను మీరు ఎట్లా అంటారు? ఎందుకు కాలేదు? సహకారం ఎక్కడైంది? ఎవరన్నారు సహకారం అయిందని? అంటే బీజేపీ నాయకులు మందకృష్ణ మాదిగా పోయి స్వీట్లు తినిపించుకొని బాంబులు పేల్చుకుంటే అయిపోయిందా? సహకారం ఎక్కడైంది? సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏం కావాలి? ఈ రోజు నీకు నాకు భూమి పంచాయతీ ఉంటది భయ్. భూమి ఏమంటది? కోర్టు ఏమంటది? ప్రీతంతే భూమి, ప్రీతంకి పాస్బుక్లు ఇష్యూ చేయాలని అంటది. అంటే దట్ ఈస్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద కోర్టు. పాస్బుక్ ఎవరు ఇష్యూ చేయాలి? కలెక్టర్ ఇష్యూ చేయాలి. కలెక్టర్ ఇష్యూ చేస్తేనే నాకు పాస్బుక్లు వస్తాయి. ఎన్నో కేసులు ఇప్పటికీ కూడా పాస్బుక్లు ఇష్యూ చేయమన్నా కూడా ఇష్యూ చేయని ఉన్నాయి. ఇది కూడా అంతే అనిపిస్తుంది నాకు. చూస్తే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రెసిడెంట్ ఎందుకంటే ఆర్డినెన్స్ రిలీజ్ చేయలే? ప్రీతం గారు, మీరు నిజంగానే ఒక మాదిగ సామాజిక వర్గం చెందిన నాయకులేనా? నేను 100కి 100% ప్రీతం మాదిగ అనేటోడు మాదిగ సామాజిక వర్గం. మా అయ్య చెప్పులు కుట్టిండు, మా తాతకు ఒక చెప్పుల లిడ్ క్యాప్ దుకాణం ఉండే, కింద నుంచి వచ్చిన వాళ్ళం మేము. మాదిగ సామాజిక వర్గం నుంచే ఉన్నా. ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనేది ఏంటంటే దయచేసి ఇటువంటి అపోహలు పెట్టకండి. నిజంగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నిజంగా వెనుకబడిన తరగతుల్లో చుట్టూ వ్యక్తులు అయితే ఎందుకు మరి ఎస్సీ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు దీనికి ఏమైనా వ్యతిరేకమా ప్రీతం? మరి ప్రీతము దేనికి వ్యతిరేకం కాదు. ప్రీతము దేనికి వ్యతిరేకం అంటే రాజ్యాంగంలో ఉన్న మా హక్కులు తీసేస్తా అంటే చెప్పులు తీసుకొని కొడతా అంటున్నా నేను. ఈ రోజు వాళ్ళ హక్కులు తీస్తా అంటున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కేవలం ఒకటే ఒక పాయింట్ పట్టుకొని తిరుగుతున్నారు. నేను 100 పాయింట్లు చూపిస్తా, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి అదే సుప్రీంకోర్టు దాంట్లో ఉంది. క్రిమిలేయర్ పెట్టి ఎవరైతే ఒక్కసారి రిజర్వేషన్ ఫలాలను అనుభవించిండ్రో వారికి జీవితంలో రిజర్వేషన్ ఫలాలు లేకుండా ఉంటామని చెప్పి చేస్తా అని చెప్పి అదే జడ్జిమెంట్ లో ఉంది. దీని గురించి ఎందుకో మాట్లాడరు. ఈ రోజు మాకు వర్గీకరణ ఎక్కడ కావాలండి? ఉద్యోగాలలో కావాలి, విద్యలో కావాలి. ఉద్యోగాలను అడ్డగోలుగా మొత్తము ఏదైతే మందకృష్ణ గారు జబ్బలు జరుచుకొని బీజేపీ చేసిందో, కిషన్ రెడ్డి చేసిండో, మా నరేంద్ర మోదీ మా పెద్దన్న చేసిండో అని చెప్పుకుంటున్నాడో వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిగా ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముకుంటున్నారు. అదే ప్రభుత్వ రంగ సంస్థలుగా కదా మాకు కావాల్సిన రిజర్వేషన్. మరి ఇక రిజర్వేషన్ ఎక్కడొస్తుంది? ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలే లేకపోతే రిజర్వేషన్ దేనికి? రిజర్వేషన్ లో మళ్ళీ ఈ సబ్ కేటగరైజేషన్ దేనికి? రిజర్వేషన్ ఉంటే సబ్ కేటగరైజేషన్ అవుతుంది. రిజర్వేషనే లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు కదా. ఆ కుట్ర మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు? తర్వాత కావాల్సింది ఎక్కడండి? విద్యలో కావాలి. అన్ని యూనివర్సిటీస్ కి ఏఐసిటి వాళ్ళ అధీనంలో ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ ఎవరు ఇచ్చిండండి? వీళ్ళందరికీ. ఈరోజు మల్లారెడ్డిది ఒక యూనివర్సిటీ, అరోరాది ఒక యూనివర్సిటీ. చూసుకుంటే పుట్టల కొడుకు లెక్క యూనివర్సిటీలు పెరిగినాయి. ఆ యూనివర్సిటీలో ఎస్సీలకి రిజర్వేషన్ ఉందా? కనీసం ఎస్సీలకు దాంట్లో కన్సెషన్ అని ఉందా? అందులో అడుగు పెట్టడమే ఎస్సీలకు కళ అంటే మళ్ళా అందులో రిజర్వేషన్ అంట, దాంట్లో సబ్ కేటగరైజేషన్ అంట. ఇక్కడ మాలలు మాదిగలు ఉపకులాలు కాదు, కేవలము ఈ సబ్జెక్టుని పైకి తీసుకొచ్చి నేను క్లియర్ గా చెప్తున్నా, తొలిపెలుగు ప్రజలకు చెప్తున్నా. జడ్జిమెంట్ వాళ్ళకి చదివిండో లేదో నాకు తెలియదు. 564 పేజీల జడ్జిమెంట్ ని ఈ ప్రీతం గారు ఒక ఎడ్యుకేటెడ్ గా చదివిండ్రో లేరో నాకు తెలియదు. మా మందకృష్ణ మాదిగని ఎంత చదువుకుంటో నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నా, నా మాదిగ జాతికి చెప్తున్నా, నా దళిత జాతికి చెప్తున్నా, ఇది కుట్ర పెట్టే పని చేసిర్రు, చిచ్చు పెట్టే పని చేసిర్రు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.